హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మ్యాటర్లోకి వెళ్తే రాజశేఖర్ హవా ఒకప్పుడు ఎలా ఉండేదో మనందరికీ తెలిసిందే. అయితే ప్రజెంట్ ఆయన సినిమాలు లేక ఖాళీగా ఉంటున్నాడు. బాలయ్య సినిమా ఆఫర్ చేస్తే రాజశేఖర్ ఎందుకు తిరస్కరించారు? రాజశేఖర్ ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోలో ఒకరిగా రాణించారు. 1990లో చిరంజీవికి పోటీ ఇచ్చారు. ఓ దశలో మెగాస్టార్ని కూడా దాటిపోయారు. వరుస హిట్లతో టాలీవుడ్ని షేక్ చేశారు. యాక్షన్ సినిమాలతో ఆయన మంచి విజయాలు అందుకున్నారు. యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. యాక్షన్ సెంటిమెంట్ చిత్రాలకు కిరాఫ్గా నిలిచారు. అయితే రాజశేఖర్ మల్టీ స్టారర్లు చేసింది చాలా తక్కువ, కానీ కొన్ని ఆఫర్లను రిజెక్ట్ చేశారు. బాలయ్యతో చేయాల్సిన మూవీని రిజెక్ట్ చేశారట. రాజశేఖర్ తన కెరీర్ ఇండస్ట్రీ హిట్లని మిస్ చేసుకున్నారట. కాల్ షీట్లు లేకపోవడం, సరైన జడ్జిమెంట్ లేకపోవడమో కానీ మంచి సినిమాలను రిజెక్ట్ చేశారు. జెంటిల్మెన్, ఠాగూర్ వంటి చిత్రాలను రాజశేఖర్ వదులుకున్నాడు. అలానే బాలయ్యతో నటించే అవకాశాన్ని కూడా వదులుకున్నారు. బాలయ్య కోరి ఆఫర్ ఇస్తే నో చెప్పేశారట. ఇప్పుడు యాంగ్రీ యంగ్మెన్. ఏ సినిమా విషయంలో ఇది జరిగిందో చూస్తే బాలకృష్ణ ఇప్పుడు వరుసగా విజయాలు అందుకుంటూ మంచి జోష్లో ఉన్నారు. కానీ అఖండకి ముందు ఆయన వరుస పరాజయాలు ఫేస్ చేశారు. ఆ సమయంలో వచ్చిన చిత్రమే జయసింహ. కెఎస్ రవికుమార్ దీనికి దర్శకుడు. ఈ చిత్రం పెద్దగా ఆడలేదు. అయితే ఇందులో ముఖ్య పాత్ర కోసం హీరో రాజశేఖర్ని రికమెండ్ చేశారట బాలయ్య. స్వయంగా ఆయనే ఈ ఆఫర్ చేశారట. మీకు కావాలంటే మంచి ఎలివేషన్లు, ఫైట్లు కూడా పెడదాం, ఆ విషయంలో సమస్య ఏం లేదు, మీకు కావాల్సిన విధంగా మార్పులు చేద్దామని అన్నారట బాలయ్య. కానీ రాజశేఖర్ రిజెక్ట్ చేశారట. మనం కలిసి చేయాల్సిన మూవీ ఇది కాదు, ఇంకా వేరే చేద్దామని చెప్పి నో చెప్పారట. అలా బాలకృష్ణ రాజశేఖర్ కాంబినేషన్లో సినిమా మిస్ అయింది. బాలకృష్ణ ఈ ఆఫర్ చేయడానికి గల కారణం రాజశేఖర్ హీరోగా వచ్చిన గరుడవేగ సినిమా సమయంలో ట్రైలర్ విడుదల కార్యక్రమంలో బాలయ్య పాల్గొన్నారట. ప్రమోషన్స్ పరంగా హెల్ప్ అయ్యారట. ఆ సమయంలోనే మనం కలిసి సినిమా చేద్దామని రాజశేఖర్ అన్నారట. అందుకు బాలయ్య కూడా ఓకే చెప్పారట. దాన్ని దృష్టిలో పెట్టుకుని జయసింహ సినిమా చేసేటప్పుడు రాజశేఖర్కి ఈ ఆఫర్ చేశారట. కానీ కథ పరంగా నో, పాత్ర పరంగానే రాజశేఖర్కి నచ్చలేదట. మొత్తానికి తిరస్కరించారు. ఈ విషయాన్ని రాజశేఖర్ ఐ డ్రీమ్ ఇంటర్వ్యూలో వెల్లడించారు. బాలకృష్ణ హీరోగా కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన జయసింహ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటించింది. హరిప్రియ బాలయ్యకి భార్య పాత్రలో నటించింది. ప్రకాష్ రాజ్, అశుతోష్ రాణా, బ్రహ్మానందం, మురళీమోహన్, కెఎస్ రవికుమార్, నటాషా దోషి వంటి వారు ముఖ్య పాత్రలు కూడా పోషించారు. సీకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సి కళ్యాణ్ నిర్మించారు. 2018లో విడుదలైన ఈ మూవీ ఆడియన్స్ని ఆకట్టుకోవడంలో విఫలమైంది. చిత్ర బృందం హిట్గా చెప్పుకున్న దానికి డబ్బులు రాలేదు. బాలకృష్ణ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన అఖండ 2లో నటిస్తున్నారు. భారీ పాన్ ఇండియా మూవీగా ఇది రూపొందుతుంది. దీని తర్వాత గోపిచంద్ మల్లేన్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు. ఇక రాజశేఖర్ హీరోగా సినిమాలు లేవు. ఆయన నటించిన చిత్రాలు ఆడకపోవడంతో క్యారెక్టర్స్ వైపు టర్న్ తీసుకుంటున్నారు. ఇప్పుడు శర్వానంద్ మూవీలో ఆయనకు తండ్రి పాత్ర పోషిస్తున్నట్టు కూడా సమాచారం అందింది. ఇదిలా ఉండగా ఒకప్పుడు సినిమాలో ముద్దు సీన్లు ఉంటే వార్త, ఇప్పుడు ఎన్ని ముద్దు సీన్లు ఉంటే అంత పెద్ద వార్త అన్నట్టుగా సినిమా మారిపోయింది. గతంలో నటులు ముద్దు సీన్లలో నటించడానికి తెగ మొహమాట పడేవారు. కానీ నేటి తరం నటులైతే ముద్దు సీన్లు బట్టి తమ పారితోషికం డిమాండ్ చేయడం పరిపాటిగా మారింది. అలాంటి లిప్ లాక్ ఉందని చెప్పి ఏకంగా సినిమా నుంచే ఓ హీరోయిన్ తప్పుకొని సంచలనం సృష్టించింది. దీంతో ఆ సినిమాలో మరో హీరోయిన్ నటించింది. కట్ చేస్తే ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఆమె మరెవరో కాదు, రాజశేఖర్ కూతురు శివాని. కెరీర్ స్టార్టింగ్లోనే ఓ సూపర్ హిట్ సినిమాలో ఛాన్స్ వచ్చినప్పటికీ కూడా వదులుకున్నానని ఇప్పుడు తెగ బాధపడుతున్నారామె. మెగా హీరో వైష్ణవ్ తేజ్ తొలి సినిమా ఉప్పెనలో హీరోయిన్గా తొలుత శివాని రాజశేఖర్ని చిత్రయూనిట్ సంప్రదించారట. కానీ ఆ సినిమాలో చాలా బోల్డ్గా కనిపించాలని, లిప్ లాక్ సన్నివేశాలు ఉంటాయని దర్శకుడు చెప్పడంతో నేను ఇలాంటి సన్నివేశాలు నటించలేనని, చాలా అసౌకర్యంగా ఫీల్ అవుతానని చెప్పి శివాని రాజశేఖర్ ఈ సినిమా నుంచి తప్పుకుందట. అలా ఉప్పెన సినిమా నా చేయి నుంచి జారిపోయిందని చెప్పి తెగ బాధపడిపోయింది. ఆ తర్వాత ఉప్పెన సినిమాలో కృతి శెట్టి హీరోయిన్గా నటించింది. బేబమ్మగా కృతి నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇంకా చెప్పాలంటే ఈ సినిమాతో యూత్ అంతా కృతికి వీరాభిమానులుగా మారారు. బాక్సాఫీస్ వద్ద ఉప్పెన సూపర్ డూపర్ హిట్ కావడంతో కృతి శెట్టికి తెలుగులో వరుస ఆఫర్లు వెల్లువెత్తాయి. రామ్, నాగ చైతన్య, నితిన్, నాని వంటి యంగ్ స్టార్స్తో కృతి శెట్టి జోడి కట్టింది. ఉప్పెన సినిమాను రిజెక్ట్ చేసి శివాని రాజశేఖర్ బంగారం లాంటి ఛాన్స్ మిస్ అయింది కదా అంటూ ఆడియన్స్ కామెంట్ చేస్తున్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.